Hi students, this is K. Mujakkar, lecturer in commerce. In today's video, we can discuss about the structure of foreign exchange market in India. In previous video, we have discussed about the functions of the foreign exchange department. Here, in previous class, we have learnt about the pre-shipment or post-shipment advance or finance regarding the letters of credit or also some of the derivatives contract and also like statistical information, remittances like demand draft or telegraphic transfers or mail transfers, etc. Okay, just once I will revise you here letter of credit what it means. ఇక్కడ లెటర్ ఆఫ్ క్రెడిట్ మీకు చెప్పినాను ఎక్స్పోర్ట్స్లో కానీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్పోర్ట్స్లో కానీ ఇన్పోర్ట్స్లో కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది మీకు చెప్పినాను. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే నథింగ్ బట్ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ బ్యాంక్ అనేది ఒక ఇంటర్మీడియరీగా ఉండి రెండు ఎస్ఎల్ ఇట్ సపోర్ట్స్ టు బోత్ ఎక్స్పోర్ట్ సైడ్ పర్సన్కి సపోర్ట్ చేస్తుంది, ఇంపోర్ట్ సైడ్ పర్సన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఆఫ్ క్రెడిట్ గురించి జస్ట్ ఒకసారి రివైజ్ చేసేసి వెళ్తాను. ఫస్ట్ మనం ఎక్స్పోర్ట్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఏ బి ఇక్కడ బ్యాంక్, ఇక్కడ బ్యాంక్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఏ బి, ఇక్కడ కూడా సేమ్ ఒక బ్యాంక్ ఉంది. ఇక్కడ బ్యాంక్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఇంటర్మీడియరీగా అనేది వర్క్ చేస్తుంది. మీకు చెప్పినాను కదా, ఏ బిజినెస్ అయినా సరే మనము ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు ఏ ప్రోడక్ట్స్ కన్నా మనము వీ డోంట్ గెట్ ఎనీ ఫ్రీ సర్వీసెస్. డెఫినెట్లీ వీ షుడ్ పే అట్లీస్ట్ సర్టెన్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్. ఇన్ ఆర్డర్ టు పే సర్టెన్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అమౌంట్, డెఫినెట్లీ ద బ్యాంక్ సపోర్ట్స్ యూ. ఇక్కడ కూడా సేమ్, అంటే ఇక్కడ ఏమిటంటే ఒక లెటర్ ఆఫ్ క్రెడిట్. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటే బ్యాంక్ అనేది హెల్ప్ చేస్తుంది. వెదర్ ఇట్ మే బి ఏ ఆర్ బి, ఇక్కడ బి అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఏ అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, వీ డోంట్ నో. బట్ ఒక బ్యాంకర్గా ఏం చేస్తారంటే ఒక వీళ్ళ మధ్య ఒక ఇంటర్మీడియట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఇంపోర్ట్స్లో, అంటే దట్ ఈస్ మీన్ బై లెటర్ ఆఫ్ క్రెడిట్. నేను చెప్పినాను కదా, జస్ట్ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఒక హెల్ప్ ఇచ్చి సపోర్ట్ అనేది చేస్తుంది. అది ఎక్స్పోర్ట్ సైడ్ కానీ ఇంపోర్టర్స్ వాళ్ళ సైడ్ కానీ ఉన్నాయి. దట్ ఈస్ మీన్ బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్. ఓకే, స్టిల్ ఇన్ just I have revised here letters of credit. In previous video I have explained very well. You just go and watch that further video. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఏ విధంగా ఉంది. ఫస్ట్ ఫెమా మనకు తెలిసిందే, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. దీనికి ముందు ఏముంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉన్నింది 1973లో. అందులో సమ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉందని కేవలము రెగ్యులేట్ చేస్తూ ఉంది, అంతేగాని మేనేజ్ చేయడం వల్ల చెప్పేసి 1999లో ఈ యాక్ట్ అనేది రావడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ ఈ సెక్షన్ 3లో డీలింగ్ మనము బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాలసీస్లో మనం డిస్కస్ చేసిందే సెక్షన్ 3 రిగార్డింగ్ డీలింగ్స్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అందులో మనం వేరియస్ సెక్షన్స్ అనేది మనం డిస్కస్ చేసినాం. జస్ట్ ఇక్కడ ఒక స్ట్రక్చర్ పార్ట్ అనేది మేము డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఫెమా అనేది హ్యాస్ బీన్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏవేవి, ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ గవర్నమెంట్. అండ్ again here the RBI has been classified into again in 2 types, authorized persons and FVDAI అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఈ ఫెమా స్ట్రక్చర్లో మనం ఒక్కొక్క పార్టు లైక్ ఆథరైజ్డ్ పర్సన్స్ కానీ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఆఫ్ అసోసియేషన్ ఒక్కొక్క పార్ట్ని మనము డీటెయిల్గా అనేది మనము విందాము. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్ స్ట్రక్చర్. ఫస్ట్ ఫెమా అనేది ఒక క్లాసిఫై ఏమేవి, ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అనదర్ వన్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్. అగైన్ ద ఆర్బీఐ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఆథరైజ్డ్ పర్సన్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఆఫ్ అసోసియేషన్. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్గా మనకి ఆర్బీఐకి లింక్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఆథరైజ్డ్ పర్సన్స్ అగైన్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ఏవేవి, ఆథరైజ్డ్ మనీ చేంజెస్ అండ్ ఆథరైజ్డ్ డీలర్స్. ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ ఆథరైజ్డ్ డీలర్స్కే లింక్ అయ్యింది. అది కూడా మనం డీటెయిల్గా అనేది మనము ఫర్దర్ క్లాసెస్లో విందాము. నెక్స్ట్ ఇక్కడ ఆథరైజ్డ్ మనీ చేంజెస్ హ్యాస్ బీన్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ రిస్ట్రిక్టెడ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ రిస్ట్రిక్టెడ్. మై డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ ఇన్ ఎనీ ఎగ్జామ్స్.
So if you put just normal like university exams, if you design just a chart, automatically you can get the full-fledged marks. ఓకే, ఇక్కడ మనము తెలిసిందే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆర్బీఐ ఉంది. ఆర్బీఐ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తుంది మనకు తెలుసు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ వి నో. ఇక్కడ మెయిన్ రోల్ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆథరైజ్డ్ పర్సన్స్ గురించి. నెక్స్ట్ ఆథరైజ్డ్ పర్సన్స్ తర్వాత మనం ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి మనము తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజ్డ్ పర్సన్స్ గురించి తెలుసుకుందాం. ఆథరైజ్డ్ పర్సన్స్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types: ఆథరైజ్డ్ డీలర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫుల్-ఫ్లెడ్జ్డ్ మనీ చేంజెస్ అండ్ అదర్స్. ఇక్కడ మనము ఈ సబ్లో కూడా రావచ్చు, ఎందుకంటే ఆథరైజ్డ్ పర్సన్స్లో ఇక్కడ ఆథరైజ్డ్ మనీ చేంజెస్, ఆథరైజ్డ్ డీలర్స్ ఉంది కాబట్టి జస్ట్ ఇక్కడ మెయిన్లీ 2 classifications. ఏవి ఆథరైజ్డ్ పర్సన్స్, మెయిన్లీ 2 హియర్. See, observe here, just I am making a mark. FEMA has been, one is central government RBI. ఇక్కడ authorized persons and foreign exchange dealers association of India. ఇక్కడ మెయిన్ రోల్ authorized persons గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం తెలిసిందే ఇట్ హ్యాస్ బీన్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2. ఇక్కడ ఆథరైజ్డ్ పర్సన్స్లో ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది, ఫుల్-ఫ్లెడ్జ్డ్ మనీ చేంజెస్ ఉన్నారు, ఇంకా అదర్స్ ఉన్నారు. ఏమని మనం చూస్తాం. ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్స్ అంటే మనకు తెలిసిందే ద పర్సన్ హూ హ్యావ్ రైట్ టు, అంటే లీగల్గా మనకు తెలిసిందే. ప్రీవియస్లో కూడా మనం ఎఫ్ఎంఎస్లో డిస్కస్ చేసిన ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్లో లిస్టెడ్ కానీ అన్లిస్టెడ్ కానీ ఇక్కడ కూడా సేమ్ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీ అని చెప్పుకోవచ్చు మనం. రిజిస్టర్డ్ పర్సన్, రిజిస్టర్డ్ డీలర్. ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్స్ అంటే సేమ్ కమర్షియల్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇక్కడ డీలర్స్ అని చెప్పుకుంటున్నాం. కమర్షియల్ బ్యాంక్స్లో డీలర్స్ అంటే అదే ఇక్కడ 84 కమర్షియల్ బ్యాంక్స్ కాదు. ఇక్కడ మనము ప్రీవియస్లో కూడా మనం ఫైనాన్షియల్ మార్కెట్స్లో చెప్పుకున్నాం. కొందరు రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఉంటారు, అన్రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఉంటారు, అంటే రిజిస్టర్డ్ బ్రోకర్స్. ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్లో 84. వై? బికాస్ ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే వి నో ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే ఆర్బీఐకి లింక్ అయ్యి ఉండాలి. చూడండి ఇక్కడ ఆర్బీఐకి లింక్ అయ్యి ఉండాలి. సో వీఆర్ డిస్కసింగ్ ఆథరైజ్డ్ పర్సన్స్ హ్యాస్ బీన్ లింక్డ్ టు ది ఆర్బీఐ. సో నవ్ యూ అండర్స్టాండ్ వై దర్ ఇస్ అన్ కేమ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్లో ఆథరైజ్డ్ డీలర్స్ 84 members, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 1, అర్బన్ కోఆపరేటివ్ ఆథరైజ్డ్ డీలర్స్ 2 persons, దెన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో 4 ఉంది. ఇంకా ఫ్యాక్టరింగ్ ఏజెన్సీస్ మీకు చెప్పినాను ఆల్రెడీ. వాట్ ఈస్ మీన్ బై ఫ్యాక్టరింగ్, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యాక్టరింగ్, ద పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్యాక్టరింగ్. అలాంటిది ఫ్యాక్టరింగ్ ఏజెన్సీస్ కూడా మనం చెప్పినాం. లైక్ ఎస్బీఐ కూడా ఒక ఫ్యాక్టరింగ్ కమర్షియల్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలా కొన్ని ఫ్యాక్టరింగ్ ఏజెన్సీస్ 5 ఉన్నాయి. ఇంకా ఫుల్-ఫ్లెడ్జ్డ్ మనీ చేంజెస్ హ్యాస్ బీన్ అగైన్ టు ఏవి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్. యూసీబీ అంటే నథింగ్ బట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. యూసీబీ అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. హియర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అండ్ ఎఫ్ఎఫ్ఎంసీ అంటే సేమ్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ మనీ చేంజెస్. ఎఫ్ఎఫ్ఎంసీ అంటే ఫుల్-ఫ్లెడ్జ్డ్ మనీ చేంజెస్. ఇంకా అదర్స్ అంటే ఇంకా ప్రైవేట్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. థామస్ లుక్ ఇండియా లిమిటెడ్. అఫ్ కోర్స్ హీ ఈస్ ఆల్సో ఏ ఆథరైజ్డ్ పర్సన్స్. ఇక్కడ ఆథరైజ్డ్ డీలర్స్ యొక్క యాక్టివిటీస్ చూస్తాం. ఆథరైజ్డ్ డీలర్స్ యొక్క యాక్టివిటీస్ చూస్తాం. సేమ్ హియర్ ఆథరైజ్డ్ డీలర్స్లో మనము కమర్షియల్ బ్యాంక్స్లో వీడి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమి, ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ కానీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఎలాంటి యాక్టివిటీస్ అంటే ఆల్ పర్మిసబుల్ కరెంట్ అకౌంట్స్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. ఆల్ పర్మిసబుల్ క్యాపిటల్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ యాక్టివిటీస్, దీనికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమి, యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఫైనాన్సింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండర్టేకెన్ బై దీస్ ఇన్స్టిట్యూషన్స్. వన్స్ యూ అబ్జర్వ్ దిస్ కరెంట్ అకౌంట్ కానీ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్లో మీకు చెప్పడం జరిగింది. బెటర్ యూ go through that FEMA Act, then you can understand what is meant by current account and capital account transactions. Then here activities relating to the ikkada financial institutions activities ఏమి, activities relating to the financing of international trade అండర్టేకెన్ బై దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఏవైతే ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ సంబంధించిన యాక్టివిటీస్ ఉంటుందో ఇంటర్నేషనల్ ప్రకారం, దాని ప్రకారం ఇప్పుడు కంపల్సరీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగేటప్పుడు నేను చెప్పినాను ఆల్రెడీ, ఫ్యాక్టరింగ్ వాళ్ళకి సంబంధించిన ఒక ఫ్యాక్టరింగ్ ఉంటాడు, మనకు సంబంధించిన ఒక ఫ్యాక్టరింగ్ ఉంటాడు. ఆ విధంగా
నెక్స్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ మనీ చేంజెస్ అంటే ఇక్కడ ఏమున్నాయి ఇంకా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఫుల్ ఫ్లెజ్డ్ మనీ చేంజెస్ కానీ దీని యొక్క యాక్టివిటీస్ ఏమంటే సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ప్రైవేట్ అండ్ బిజినెస్ విజిట్స్ అబ్రాడ్. ఇక్కడ పోస్ట్ అంటేనే అర్థమైపోతుంది, ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి. సేమ్ ఇక్కడ కూడా దాని యాక్టివిటీస్ ఏమి సేల్ కానీ పర్చేస్ కానీ ఏం చేస్తున్నాము ఫారిన్ ఎక్స్చేంజ్ ఎవరికి ప్రైవేట్ కానీ బిజినెస్ విజిట్స్ లేకపోతే అబ్రాడ్ కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అదర్స్లో థామస్ కుక్ లిమిటెడ్ అని చెప్పుకున్నాము, దీని యొక్క యాక్టివిటీస్ ఏమి స్పెసిఫైడ్ నాన్ ట్రేడెడ్ రిలేటెడ్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. స్పెసిఫైడ్ నాన్ ట్రేడ్ రిలేటెడ్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్, ఇక్కడ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ గురించి సంబంధించింది ఇక్కడ మనము తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనము చెప్పుకున్నట్టయితే ఇక్కడ మనము ఆథరైజ్డ్ మనీ చేంజెస్లో ఫుల్ ఫ్లెజ్డ్ గురించి డిస్కస్ చేసినాం కదా. ఇంకా రిస్ట్రిక్టెడ్ ఉంది. రిస్ట్రిక్టెడ్ అంటే అఫ్కోర్స్ వినో కొన్నిసార్లు మనము టీ బిల్స్లో కూడా చెప్పుకున్నాం, లైక్ అద్హాక్ బిల్స్ అంటే స్పెసిఫిక్ బిల్స్, నాన్ మార్కెటబుల్ అని. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు మనం రిస్ట్రిక్టెడ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నౌ వీ కంప్లీటెడ్ ద ఫుల్ ఫ్లెజ్డ్ ఆథరైజ్డ్ మనీ చేంజెస్. ఓకే, సేమ్ చార్ట్ బట్ హ్యావ్ మేక్ ఏ స్మాల్ చేంజ్ హియర్. ఇక్కడ కూడా సేమ్ అంటే జస్ట్ మనము ఆథరైజ్డ్ రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్కి మనం సపరేట్గా చూపించలేము, అందుకని సేమ్ చార్టే యూజ్ చేసినాం. కాకపోతే జస్ట్ మనము ఇక్కడ ఇవంతా మనం డిస్కస్ చేసిందే జస్ట్ రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్. జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్. ఇక్కడంతా సేమ్ చార్టే, జస్ట్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ ఎఫెక్టివ్ కంటెంట్ ఐ హ్యావ్ మేక్ ఇట్ దిస్ అగైన్. ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరు? ఇక్కడ కేటగిరీ 1 ఏమి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సే కదా మనం డిస్కస్ చేసింది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీ 1 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవని చూస్తాం. ఇక్కడ యాక్టివిటీస్ ఇన్సిడెంటల్ టు ఫైనాన్సింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యాక్టివిటీస్కి సంబంధించింది అండర్టేకన్స్ బై దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఏమైనా అప్రాక్సిమేట్గా ఇన్సిడెంటల్గా జరిగేవి అలాంటిది రిస్ట్రిక్టెడ్కి సంబంధించింది ఇక్కడ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ కేటగిరీ 2కి వచ్చేసరికి అప్గ్రేడెడ్ ఫుల్ ఫ్లెజ్డ్ మనీ చేంజెస్ సెలెక్టెడ్ అంటే అవన్నీ కాకుండా, అంటే ఇక్కడ రిస్ట్రిక్టెడ్ అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంటర్నేషనల్ బిజినెస్లో లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వీ డజంట్ నో వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, వాట్ ఆర్ ద లీగల్ యాక్టివిటీస్ పర్ఫార్మ్డ్ బై ది ఎక్స్పోర్టర్ ఆర్ ఇంపోర్టర్ ఇన్ బిట్వీన్ దెమ్ వీ డజంట్ నో. కాకపోతే కొన్నిసార్లు ఒకవేళ అది కంపల్సరీ ఒక గవర్నమెంట్కి సంబంధించింది యాక్టివిటీ అనుకుందాం. ఇప్పుడు ప్రైవేట్ అయితే ఏమి ఇబ్బంది లేదు, ఒక గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీ, కొన్ని గవర్నమెంటల్ ప్రోగ్రామ్స్, కొన్ని గవర్నమెంటల్ ప్రాజెక్ట్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మనము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి ఫ్యాక్టరింగ్ సర్వీసెస్లో కానీ కొన్ని ఇన్సిడెంటల్గా జరుగుతుంది. అలాంటివి ఏమైనా యాక్టివిటీస్ ఉంటే ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇంకా కేటగిరీ 1లో. కేటగిరీ 2లో సేమ్ అంటే దానికి బియాండ్ అప్గ్రేడెడ్ ఫుల్ ఫ్లెజ్డ్ మనీ చేంజెస్ కానీ, ఇంకా సెలెక్టెడ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోకుండా కొన్ని ఏదైతే ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తున్నాయో, ఏదైతే మనకి లాభాలు చేసుకుందో అలాంటిది. ఇంకా రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, థామస్ కుక్ యాక్టివిటీస్, ప్రైవేట్ విజిట్స్, బిజినెస్ ట్రావెల్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ సేమ్ అదే విధంగా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ మనీ చేంజెస్ అనేది చెప్పుకుందాం. మనము నెక్స్ట్ వీడియోలో ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది మనం డిస్కస్ చేస్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ queries you can comment in my YouTube box. Thanks for watching.